నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీరామ్. ఇప్పుడు వచ్చేసి మనం సూర్య కలర్ షెడ్ నెంబర్ 1 లో అయితే ఉన్నాం. నెక్స్ట్ లో ఉన్నాయి గణేష్ వచ్చేసి మనకి వీళ్ళ దగ్గర అయితే 3 ఫీట్స్ నుంచి 15 ఫీట్స్ వరకు విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి. చాలా నెక్స్ట్ లో ఉన్నాయి. సో మీరు వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, ఇలానే అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. జై శ్రీ గణేష్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీరామ్. ఇప్పుడు వచ్చేసి మనం సూర్య కలర్ షెడ్ నెంబర్ 1 లో అయితే ఉన్నాం. వీళ్ళ అడ్రస్ వచ్చేసి మనకి ఐలూరు మెట ఎస్పీ పెట్రోల్ బంక్ ఆపోజిట్ అయితే వీళ్ళ షెడ్ అవైలబుల్ ఉంటుంది. మొత్తం కలరింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయినాయి మనకైతే. సో మీరైతే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, ఇలానే అయితే సపోర్ట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మనకి చిన్న గణపతి ఈ విగ్రహం వచ్చేసి మనకి 3 to 4 ఫీట్స్ దగ్గర ఉంటుంది. గుండు గణపతి కానపాకం ఉంది. నెక్స్ట్ ఇచ్చారు కలరింగ్ కూడా. ఈ విగ్రహం ఒకటి అవైలబుల్ ఉంది. ఇక్కడ చూడండి, మనకి ఈ విగ్రహం వచ్చేసి మనకి సింహాసనం మీద కూర్చొని మనకి గణేశుడు దర్శనమిస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ లో అయోధ్య రావడం జరిగింది. అదే విధంగా మనకి గణేశుడికి లెఫ్ట్ సైడ్ శ్రీరాముడు, రైట్ సైడ్ హనుమంతుడు రావడం జరిగింది. ఈ విగ్రహం అవైలబుల్ ఉంది. సేమ్ మనకి అదే హైట్ లోనే మనకి ఈ విగ్రహం పీఠ మీద కూర్చొని గణేశుడు దర్శనమిస్తున్నాడు. బుజ్జిగణపై బ్యాక్గ్రౌండ్ లో మార్చడం మనకి అయోధ్య, మనకి గణేశుడికి రైట్ సైడ్ ఏమైతే శ్రీరాముడు రావడం జరిగింది. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది వీళ్ళ దగ్గర. ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్, మనకి గణేశుడు బుజ్జగణపై మనకి పీఠ మీద కూర్చొని దర్శనమిస్తున్నాడు. నెక్స్ట్ ఉంది మనకి ఈ విగ్రహం. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ లో మనకి వెంకటేశ్వర స్వామి రావడం జరిగింది. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది వీళ్ళ దగ్గర. ఈ విగ్రహం చూడండి, మనకి గణేశుడు వచ్చేసి శంఖం మీద కూర్చొని మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఈ విగ్రహం 8 ఫీట్స్ దగ్గర ఉండొచ్చు. నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు ఈ విగ్రహం కూడా. సో ఎవరైనా బుక్ చేసుకోవాలంటే తొందరగా అయితే వచ్చి బుక్ చేసుకోండి. బుకింగ్ కూడా స్టార్ట్ అయింది. ఈ విగ్రహం చూడండి, మనకి హంసవాహనం నెమలి వాహనం మీద కూర్చొని మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు బుజ్జగణపై. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు మనకి ఈ విగ్రహం కూడా. ఈ విగ్రహం అవైలబుల్ ఉంది. ఇక్కడ చూడండి, కలర్ డిఫరెంట్. ఈ విగ్రహం అయితే కలర్ చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. ఈ విగ్రహం వచ్చేసి 8 to 10 ఫీట్స్ దగ్గర ఉంటుంది. పీఠ మీద కూర్చొని మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఈ విగ్రహం కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ లెవెల్ ఉంది. సో మనకి ఛత్రపతి శివాజీ మోడల్, మనకి ఛత్రపతి శివాజీ టైప్ లో అయితే మనకి గణేశుడు అయితే దర్శనం ఇస్తాడు. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ విగ్రహం కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది. సో ఎవరైనా బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు త్వరగా అయితే వచ్చి బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా మనకి ఫెస్టివల్ కి 19 days ఉంది. సో మీరు ఇంకా మనని ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అయ్యండి. డైలీ అయితే అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. మీరు ఈ విగ్రహాల గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మీకు కాంటాక్ట్ నెంబర్ మొత్తం నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. అదేవిధంగా కామెంట్ అయితే పిన్ చేసి పెడతాను. ఈ విగ్రహం చూడండి, మనకి పీఠ మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ లో ఆర్చ్ కూడా రావడం జరిగింది. గణేశునికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే సిద్ధి బుద్ధి దేవతలు రావడం జరిగింది. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది. చూడండి, మనకి బుజ్జగణపై ఈ విగ్రహం వచ్చేసి పీఠ మీద కూర్చొని మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది. చాలా డిఫరెంట్ గా అయితే ఈ విగ్రహం అవైలబుల్ ఉంది. ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్, మనకి గణేశుడిని అయితే ఎలక మూషిక మహారాజ్ అయితే లాక్కపోతున్న టైప్ లో మనకి గణేశుడు బయలుదేరుతున్న టైప్ లో అయితే భూలోకానికి ఇచ్చారు ఈ కాన్సెప్ట్. మనకి 5 days అయితే గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఈ విగ్రహం వచ్చేసి మనకి 6 to 8 ఫీట్స్ దగ్గర ఉంటుంది. ఈ విగ్రహం కూడా వీళ్ళ దగ్గర ఉంది. చూడండి, భారీ బుజ్జగణపై మనకి హైట్ తక్కువ మనకి భారీ పర్సనాలిటీ అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఈ విగ్రహం 5 days అయితే ఉంది. ఈ విగ్రహం కూడా మనకి 6 to 8 ఫీట్స్ దగ్గర ఉంటుంది ఈ విగ్రహం. సో ఇంకా చాలా మోడల్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో మీరు త్వరగా అయితే విజిట్ చేయండి, బుకింగ్ అయితే చేసుకోండి. బుకింగ్ కూడా స్టార్ట్ అయింది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ విగ్రహం చూడండి, మనకి 12 ఫీట్స్ హైట్ లో ఉంటుంది. మనకి గణేశుడు వచ్చేసి సింహాసనం మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ రావడం జరిగింది. ఆర్చ్ లో గణేశునికి రైట్ సైడ్ అయ్యప్ప స్వామి, లెఫ్ట్ సైడ్ మణికంఠ స్వామి రావడం జరిగింది. ఈ విగ్రహం చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా కన్నులు బొట్టు వర్క్ అయితే పెండింగ్ ఉంది ఆ విగ్రహంలో. ఈ విగ్రహం చూడండి, మనకి గరుడ దేవుడి మీద కూర్చొని మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ముంబై మోడల్. ఈ విగ్రహం కూడా 10 to 12 ఫీట్స్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ ఉంది. మనకి బ్యాక్గ్రౌండ్ లో గద్దాకి ఈగ వస్తున్న టైప్ లో అయితే రావడం జరిగింది. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది. చూడండి, మనకి ముంబై మోడల్ ఈ విగ్రహం. గణేశుడు వచ్చేసి సింహాసనం మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా నెక్స్ట్ లో ఇచ్చారు. మనకి గణేశునికి రైట్ సైడ్ నంది వాహనం మీద శివుడు కూడా బయలుదేరుతున్న టైప్ అయితే గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఆ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది. సో చాలా మోడల్స్ ఉన్నాయి, ఒకటని మోడల్ కాదు మనకి ఇక్కడ. ఈ విగ్రహం చూడండి, మనకి గణేశుడు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ చాలా బాగా ఇచ్చారు. మనకి నెక్స్ట్ లో ఇచ్చారు. ఈ విగ్రహం ఇటు సైడ్ ఒక దేవుడు రావడం జరిగింది. మనకి దశావతారం టైప్ అయితే మనకి గణేశుడు బ్యాక్గ్రౌండ్ లో ఇవ్వడం జరిగింది. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది. ఈ విగ్రహం 10 to 12 ఫీట్స్ దగ్గర ఉంటాయి. వచ్చి మీరు ఇక్కడైతే చూడండి, చాలా నీట్ గా ఉన్నాయి. మనకి అవైలబుల్ చాలా మోడల్స్ ఉన్నాయి. ఈ విగ్రహం చూడండి, మనకి గణేశుడు వచ్చేసి సింహాసనం మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ లో మనకి ఆర్చ్ రావడం జరిగింది. గణేశునికి రైట్ సైడ్
శివుడు, లెఫ్ట్ సైడ్ పార్వతీదేవి రావడం జరిగింది. పాము మనకి గణేశుని మెడలో పాము కూడా వచ్చిన టైప్ అయితే ఈ విగ్రహం అవైలబుల్ ఉంది. అది ఇంకా ఇక్కడ చూడండి మనకి బయట కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా వీళ్ళు ఈ ఇయర్ ముంబై మోడల్ తిప్పడం జరిగింది. ఆల్రెడీ మనం ఆ వీడియో తీసి అప్లోడ్ కానీ చేయడం జరిగింది. ఎవరన్నా ఆ వీడియో చూడకుంటే వెంటనే వెళ్ళి చూసండి. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అక్కడ వీడియోలు. సో బుకింగ్ కూడా స్టార్ట్ అయింది. ఎవరైనా బుక్ చేసుకుంటున్న వాళ్ళు త్వరగా అయితే వచ్చి బుక్ చేసుకోండి. ఇందాక చూపించాం కదా అదే మోడల్ మనకి కళ్ళు మొత్తం బొట్టు వర్క్ కంప్లీట్ అయింది. బొట్టు చూడండి చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. ఈ విగ్రహంలో మనకి వెంకటేశ్వర స్వామి రావడం జరిగింది. చాలా నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు ఈ విగ్రహంలో మనకి బొట్టు కూడా. ఇందాక చూపించాం కదా అవే మోడల్స్ మనకి డిఫరెంట్ కలర్స్. ఇది ఒక మోడల్ మనకి బొజ్జగనిపాయ, భారీ బొజ్జగనిపాయ మనకి సింహాసనం మీద కూర్చొని మనకి గణేశుని దర్శనం ఇస్తున్నాడు పగిడితో. నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ విగ్రహం. ఇందాక చూపించిన మోడల్స్ మనకి అక్కడ ఒక మోడల్ ఉంది మనకి. ఇక్కడ చూడండి మనకి గణేశుడు వచ్చేసి సింహాసనం మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తాడు. గద పట్టుకొని అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తాడు. బ్యాక్గ్రౌండ్ లో ఆర్చ్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు వింగ్స్ టైప్ లో. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది. ఇదే విగ్రహం మనకి డిఫరెంట్ కలర్, గ్రీన్ కలర్ బాడీ, పింక్ కలర్ పంచ. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది వీళ్ళ దగ్గర అయితే. సో చాలా మోడల్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి, ఒకటని కాదు. సో ఇక్కడ చూడండి ఈ విగ్రహం మనకి స్టాండింగ్ పొజిషన్ అయితే గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. పక్కన పులి రావడం జరిగింది. గణేశుడు గద పట్టుకొని ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ లో మనకి ఒక అవతల అమ్మవారు, ఇక్కడ నరకాసున్న అదే సంభవిస్తున్న టైప్ లో అయితే మనకి గణేశుడు దర్శనమిస్తాడు. మనకైతే డెమో పీస్ పెట్టడం జరిగింది ఈ మోడల్ వస్తుందని. సో మనకి గణేశుడు వచ్చేసి ఈ మోడల్ అయితే మనకి వీళ్ళు చేసిస్తారంట. చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది మనకి చూడండి. సో మనకి ఇంకా కలరింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా ఈ విగ్రహం చూడండి మనకి గణేశుడు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ అయితే మనకి 11 feet సైట్ లో ఉంటాడు ఈ విగ్రహం. ఈ విగ్రహం కూడా డిఫరెంట్ మోడల్. ఈ విగ్రహం సేమ్ మోడల్ మనకి డిఫరెంట్ కలర్స్. చూడండి గణేశుడు మనకి సింహాసనం మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తాడు. ఇటు సైడ్ పార్వతీదేవి, అదే విధంగా మనకి బ్యాక్గ్రౌండ్ లో శివుడు, ఇటు సైడ్ మనకి నంది మహారాజ్ అయితే రావడం జరిగింది. ఏం గుర్తొచ్చిందా? ఈ విగ్రహం చాలా డిఫరెంట్ గా ఇచ్చారు మనకి. ఈ విగ్రహం వచ్చేసి 12 feet సైట్ లో ఉంటది. మనకి ఇందాక చూపించాం కదా అదే మనం మనకి డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో కొంచెం సౌండ్ అయితే వస్తుంది, ఇంకా కలరింగ్ వర్క్ అయితే జరుగుతుంది. అదే చూపించాం కదా అదే మనం మనకి డిఫరెంట్ కలర్స్. చూడండి ఫ్రెండ్స్ మనకి గుండు గణపతి, బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్ అయితే దర్శనం ఇస్తాడు. 8 feet దగ్గర ఉంటాడు. నెక్స్ట్ ఉంది కలరింగ్ మొత్తం కంప్లీట్ అయింది. చాలా డిఫరెంట్ అయితే ఇచ్చారు ఈ కలరింగ్. మనకి ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. మనకి కళ్ళు అవి వర్క్ అయితే జరుగుతుంది. సో నేనైతే ఇందాక చూపించాను కదా అవే మోడల్స్. ఈ విగ్రహం చూడండి మనకి నెక్స్ట్ లెవెల్ బొజ్జ గణపయ్య మనకి 12 feet దగ్గర ఉంటాడు. మనకి పైన గణేశుని తలపైన అయితే శివలింగం వచ్చి 2 చిన్న గణపతులు అయితే 2 చిన్న వినాయకులు పూజ చేస్తున్న టైప్ అయితే మనకి దర్శనం ఇస్తున్నారు. అదే విధంగా మనకి ఇటు సైడ్ 2 గణేశులు, ఇటు సైడ్ 2 గణేశులు, చెవులు ఇటు సైడ్ అటు సైడ్ 2 గణేశులు. నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. ఈ విగ్రహం కూడా బాగుంది. అదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. మీరైతే త్వరగా రండి. ఎవరైనా బుక్ చేసుకోలేదు అనుకుంటే త్వరగా అయితే వచ్చి బుక్ చేసుకోండి, ఎందుకంటే ఇంకా టైం దగ్గరకి వచ్చేసింది. ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్ మనకి గణేశుడు నంది వాహనం మీద కూర్చొని మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. బొజ్జ గణపయ్య పడగలు రావడం జరిగింది. ఈ విగ్రహం కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది. సో ఇందాక చూపించాం కదా అదే మోడల్ మనకి మొత్తం కలరింగ్ మొత్తం కంప్లీట్ అయ్యి మనకి అయితే అవైలబుల్ ఉంది. ఇదే టైప్ లో అయితే మనకి ఆ విగ్రహం అయితే వస్తుంది. ఈ విగ్రహం చూడండి మనకి గణేశుడు వచ్చేసి హంసవాహనం మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. బొజ్జ గణపయ్య బ్యాక్గ్రౌండ్ లో ఆర్చ్ రావడం జరిగింది. మనకి గణేశుడు లెఫ్ట్ సైడ్ ఒక దేవుడు, అదే విధంగా రైట్ సైడ్ విష్ణుమూర్తి రావడం జరిగింది. ఈ విగ్రహం ఇక్కడ చూడండి నెక్స్ట్ లెవెల్ మనకి రాముడు అవతారంలో మనకి ఐ థింక్ హనుమంతుడు అవతారంలో మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. స్టాండింగ్ పొజిషన్ అయితే మనకి విగ్రహం అవైలబుల్ ఉంది. పంచముఖ గణపతి. ఈ విగ్రహం వచ్చేసి 10 feet దగ్గర ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ విగ్రహం కూడా. ఈ విగ్రహం చూడండి మనకి
గణేశుడు అయితే శివుడు భుజాల మీద కూర్చొని అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తాడు. ఈ విగ్రహం వచ్చేసి 10 to 12 ఫీట్స్ దగ్గర దగ్గర ఉంటది. చాలా డిఫరెంట్ గా ఉంది ఈ విగ్రహం కూడా. అదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్స్ అయితే విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి. మీరు త్వరగా అయితే విజిట్ చేయండి, ఎందుకంటే బుకింగ్ కూడా అయిపోతున్నాయి. ఇంకా పండగకి దగ్గర ఉంది పండగ. ఈ విగ్రహం చూడండి, నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనకి గణేశుడు వచ్చేసి డమరుకు మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. నెక్స్ట్ ఉంది బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ లో మనకి అటు సైడ్ శివుడు, ఇటు సైడ్ నంది రావడం జరిగింది. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది. మనకి 10 ఫీట్స్ దగ్గర దగ్గర ఉంటుంది. ఈ విగ్రహం చాలా డిఫరెంట్ గా ఉంది. ఆల్రెడీ ఈ విగ్రహంకి వచ్చేసి మనకి త్రిశూలాలు వస్తాయి. ఈ టైప్ లో అయితే మనకి బ్యాక్గ్రౌండ్ లో త్రిశూలం వస్తుంది ఈ విగ్రహంకి. సో త్వరగా అయితే విజిట్ చేయండి. ఆల్మోస్ట్ పండగ టైం ఇంకా దగ్గరకు వచ్చింది మనకి. ఇందాక చూపించాం కదా, అవే మోడల్స్ మనకి డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంది. ఇంకా మనకి కలరింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఇది ఇందాక చూపించాం కదా, అదే మోడల్ మనకి. సో ఇంకా ముంబై మోడల్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. మనం ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరన్నా చూడకుంటే త్వరగా అయితే వెళ్ళి చూడండి, ఎందుకంటే చాలా మంది ముంబై మోడల్స్ అడుగుతున్నారు కాబట్టి అది కూడా మనం సపరేట్ ఒక లాగ్ అయితే తీసి పెట్టడం జరిగింది. చూపిస్తాను మీకోసం మళ్ళీ ఒకసారి ఒక లుక్ అయితే వేద్దాం. చూడండి ముంబై మోడల్స్ ఆల్రెడీ మనం ఒక వీడియో పెట్టడం జరిగింది. షార్ట్ వీడియోస్ కూడా చాలా వరకు అప్లోడ్ చేయడం జరిగింది. ఈ విగ్రహాలలో వాళ్ళే పంచకట్టి ఇస్తారు మనకి, అది స్పెషల్. ఇంకా వీళ్ళ దగ్గర అయితే 15 ఫీట్స్ విగ్రహం ఒకటి ఉంది, అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ విగ్రహం చూడండి, భారీ బొజ్జగా ఉంటాయి. మనకి 10 ఫీట్స్ హైట్ లో ఉంటాడు, మనకి 10 to 12 ఫీట్స్. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ ఉంది. పెద్ద చోడు అయితే ఇవ్వడం జరిగింది. భారీ పర్సెంట్ అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఇంకోటి 15 ఫీట్స్ ఉంది చెప్పాను కదా, సో అది అయితే ఇక్కడ ఉంది. మనకి ఇంకా కలరింగ్ వర్క్ అయితే స్టార్ట్ కాలేదు. ఆల్రెడీ మనం ఒక షార్ట్ అప్లోడ్ చేయడం జరిగింది. వీళ్ళ గురించి ఆల్రెడీ మనం ఒక 2-3 వీడియోస్ పెట్టడం జరిగింది ఈ షెడ్ లో. సో ఎవరైనా సపోర్ట్ చేయకుండా సపోర్ట్ చేయండి ఇలానే. మనకి థ్యాంక్ యూ సో మచ్.